భూకంపం కాదు, ఇది వైకాపా నిర్లక్ష్యం. ఇదేదో నిజంగానే భూకంపం వచ్చింది అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదైతే కరెక్ట్గా భూకంపం వచ్చిందని అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఇది భూకంపం కాదు, ఇది వైసీపీ తీసుకొచ్చినటువంటి అంతకన్నా ఎక్కువైనటువంటి విపత్తు. ఇది సునామీలు, తుఫాన్లు, భూకంపాలు, వీళ్ళంతకన్నా దారుణమైనటువంటి వ్యక్తి వైసీపీ అనేది. సో అది ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్ణాలు దోచుకోగా ఉన్న వాటిని కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక అంధకారంలోకి నెట్టివేయబడితే ప్రజలకి ఇచ్చే బిస్కెట్లతో సరిపెట్టుకుంటారు. అసలు ఏదీ లేకపోతే ఆ బిస్కెటే చాలు కదా. అంటే 10 రూపాయలు సంపాదించేవాడు ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళిపోతే ఆడికి ₹1 ఇస్తే అబ్బా నాకు రూపాయి ఇచ్చాడు అని ఏదైతే అనుకుంటారో ఆ తరహాలో చేస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా అట్టడుగు స్థానానికి తీసుకెళ్ళిపోవాలి. వచ్చే వనరులన్నీ మనం దోచేసుకోవాలి. వచ్చే పెట్టుబడులను ఏది రానివ్వకూడదు. వస్తే మళ్ళీ ప్రజలు ఎదిగిపోతారు. ప్రజలు ఎదిగిపోతే నాకు మళ్ళీ ఓటేయరు. నాకు ఓటేయాలి, నేను అన్ని దోచుకోవాలంటే ఇలాంటివి ఏది అంటే రోడ్డు మార్గం కానీ ఎటువంటి మార్గాలు కూడా వాళ్ళకి వెళ్ళటానికి రావడానికి ఉండకూడదు. ఎక్కడ వాళ్ళు అక్కడే. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అవ్వకూడదు, ఒక హాస్పిటల్ చూపించుకోవాలనుకున్న వ్యక్తి బయటికి రాకూడదు, అక్కడే పడిపోవాలి. ఇది వైసీపీ పాలనలో చేసినటువంటి అనేక దుర్మార్గాలు. ఇక ఇది ఇబ్రహీంపట్నంకి సంబంధించి పవిత్ర సంగమం దగ్గర పెట్టారట. ఇది అక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం అలాగే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూల చూసినా ఒక్క ఎక్సెప్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు తప్ప మిగతా అన్ని కూడా రాష్ట్రంలో ఎవ్వడు ఏ మూలకెళ్ళినా సరే విధ్వంసమే. అంటే గతంలో నా చిన్నతనంలో మా ఊరు వెళ్ళాలంటే మట్టి రోడ్డు ఉండేది. ఆ మట్టి రోడ్డు వేయటానికి చాలా కష్టపడేది అప్పట్లో ప్రభుత్వం. తర్వాత మంచి రోడ్లు వచ్చాయి, డ్రైనేజీలు వచ్చాయి, కరెంటు కానీ పోల్స్ కానీ అన్నీ వచ్చాయి. మళ్ళీ అవన్నీ పోయి మళ్ళీ ఆ మట్టి రోడ్డు అప్పట్లో ఎన్టీఆర్ గారి హయాంలోనో లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారి హయాంలోనో ఇంకో మట్టి రోడ్లు వేసేవాళ్ళు కదా, ఆ రోడ్లు ఇప్పుడు బయటపడుతున్నాయి అంట. తవ్వకాల్లో బయటపడినట్టుగా, పురావస్తు శాఖలో తవ్వకాల్లో బయటపడినట్టుగా ఈ మట్టి అప్పటిది 50 ఏళ్ల క్రితం మట్టి అని చెప్పి ఈ ఘనత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇంత తవ్వకాల్లో మొత్తం అంతా కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీసిన ఘనత నిజంగా వైఎస్ఆర్సీపీకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం.